బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే చాలామందికి కూడా స్కీమ్స్ గురించి అవేర్నెస్ వచ్చేసి లైక్ ఈ స్కీమ్లో ఇప్పటి నుంచే కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనం డబ్బులు ఆదా చేయొచ్చు అని వింటూ ఉన్నాం. అండ్ దాని గురించి వాళ్ళు పాప పుట్టే ముందు నుంచే ఆలోచించడం స్టార్ట్ చేశారు. అది మాత్రం చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా లైక్ ఇప్పుడు పాప పుట్టింది అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్కి మనము 1,50,000 వరకు ఆదా చేసుకోవచ్చు త్రూ సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ద్వారా అని చెప్తూ ఉన్నారు. కరెక్ట్. సో ఇంతకు అది ఎలా సార్? ఆ స్కీమ్కి పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏ విధంగా ఉంటుంది? అది ఎన్ని ఇయర్స్ వరకు ప్లాన్ ఉంటుంది? మంత్లీ మనం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు? ఫస్ట్ అయితే నేను చెప్తాను, ఒక బంగారు తల్లికి తండ్రి అయ్యారంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్. ఎందుకంటే లక్కీయెస్ట్ ఏ విధంగా అంటే మీరు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కూతురు పుట్టిందంటే అఫ్కోర్స్ లక్ష్మి వచ్చింది ఇంటికి అంటారు, కానీ ఆ లక్ష్మి వచ్చిన తర్వాత మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఆ కలల్ని అన్నీ మీరు నిజం చేయడానికి ఎంతైతే మీరు కష్టపడతారు కదా, నిజంగా ఆ తండ్రికే తెలుసు. సో ఐ కెన్ అండర్స్టాండ్. ఈవెన్ అ మదర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ చాలా టెన్షన్లో ఉంటారు. నేను చూశాను, మనం అందరం కూడా చూసాము. అఫ్కోర్స్ యూ నో ఇట్ బెటర్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక కూతురు కోసము చేస్తున్న ప్లానింగ్ 1% కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉండకూడదు అక్కడ. అబ్బాయి కోసం వేరే విషయం లేండి. అయితే ఒక కూతురు కోసం చేయాల్సిన ప్రయత్నం అది ఫలించాలి. ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి అసలు 1% కూడా ఛాన్స్ ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ విషయం ఇది, చాలా సీరియస్ విషయం ఇది. సో ఆ తండ్రులందరూ ఎవరైతే ఎంతైతే కష్టపడుతున్నారో, అది ఉద్యోగంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఫైనల్లీ ఆ కూతురికి ఒక మంచి ఫ్యూచర్ ఇద్దాము, చదువు ఇద్దాము. చదువు కంటే ఇంపార్టెంట్ ఇంకొకటి లేదండి. కానీ ఆ చదువు ఈ కాలంలో చాలా కాస్ట్లీ అనమాట. మీరు కిండర్గార్టెన్లో వెళ్ళినా, ప్రీ ప్రైమరీ స్కూల్లో వెళ్ళినా 1,00,000 నుంచి 10,00,000 వరకు సంవత్సరానికి ఫీజులు కూడా ఛార్జ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కొంతమంది చేస్తున్నారు కూడా. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ డ్యూ టు మెనీ రీజన్స్. వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయిలేండి. కానీ ఒక చిన్న వ్యాపారం చేస్తున్న అతని కూతురికి ఆ భవిష్యత్తు ఇవ్వాలి అంటే మరి అంత డబ్బు ఉండాలి కదా. అవును సార్. మరి అంత ఎక్కువ లేకున్నా కానీ కొంచెమన్నా అఫోర్డ్ చేయగలగాలి. సరే, ఒక డీసెంట్ స్కూల్కి పంపిద్దాము. ఎందుకంటే ఆడపిల్ల కోసము మనము కట్న డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచిస్తామే కానీ ఆ ఆడపిల్లకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం దాని గురించి ఎవరంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా చాలామంది ఇవ్వట్లా. నా కొడుకు ఇల్లు నడిపిస్తాడు, కొడుకుకి ఇంపార్టెన్స్ ఇద్దాము అంటే అలా నడవదండి. వీళ్ళిద్దరూ 2 చక్రాలు లాంటి వారు. ఒక కొడుకు కూతురు ఉంటాయి. ఒకవేళ 2 కూతురు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఇంకా చదివించాల్సిందే. వీళ్ళందరి కోసం ఏంటంటే నా కన్సర్న్ కాబట్టి నేను ఇంత సీరియస్గా ఈ మాట మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రతి తండ్రికి ఒకటి కాదండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిస్క్ లేనిది, లేదంటే చాలా తక్కువ రిస్క్ ఉంది. రెండోది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది, కానీ డెసిషన్ మీరు తీసుకోండి. ఐడియా మీకు ఇస్తాను. సో నా సుకన్య సమృద్ధి స్కీమ్, ఈ యోజన, ఈ స్కీము కేంద్ర ప్రభుత్వము మన భారతీయులందరి కోసం తీసుకొచ్చింది. ఇది పోస్టల్ సేవింగ్స్లో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైతే బ్యాంకులో మీ సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, అక్కడ సపరేట్గా మీరు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఎవ్రీ మంత్ మీకు డబ్బులు డెబిట్ అవుతాయి అక్కడ. అయితే అమ్మాయి కాబట్టి రూపాయితో 1000 రూపాయలతో ప్రతి నెల పెట్టుబడి పెడదామంటే కుదరదు. ఎందుకంటే లక్ష్మీ తల్లి కదా. సో లక్ష్మీదేవతకి మీరు కాస్త ఎక్కువగా సంబరిపించుకుంటేనే మీకు ఇంకాస్త ఎక్కువగా ఇస్తుంది అనమాట, తిరిగిస్తుంది. అది గట్టి నమ్మకం అందరికీ. సో సంవత్సరానికి దాదాపు 1,50,000 రూపాయలండి, అంటే నెలకి 12,500 రూపాయలు. ఎందుకు ఈ ఫిగరే చెప్తున్నానా? ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో నెక్స్ట్ 10 years 20 years డౌన్ ద లైన్ ఈ ద్రవ్యోల్బణం ఉంటుంది చూడండి, ఇన్ఫ్లేషన్ అంటాం మన దాన్ని. అంటే ఈ రోజున మనము 20 రూపీస్ పర్ కేజీ టొమాటో తీసుకుంటే ఇదే కాస్త 20 సంవత్సరాల తర్వాత 200 రూపీస్ పర్ కేజీ అయ్యే పూర్తి ఛాన్సెస్ ఉన్నాయి. అవకాశం కాదు, 100% అవుతుంది. సో కాబట్టి ఈ ప్రైస్ రైజ్ అనేది ఏదైతే ఉంటుందో దీన్ని మనము డిస్కౌంట్ చేయాలి, దీంతో మనం పోరాడాలి అనుకుంటే మీ కూతురు కోసం ఖచ్చితంగా ఇంత పెట్టుబడి ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఎవరి కూతురు అయితే 10 years ఏజ్ లోపు ఉంటారో వాళ్ళకి చాలా ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటో నేను మీకు డీటెయిల్గా చెప్తా. అయితే ఇందులో
మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో సుకన్య సమృద్ధి స్కీమ్లో మీరు మీ పాప కోసం దాదాపు 70 లక్షల రూపాయల వరకు మీరు పొందొచ్చండి రాబడి రూపంలో. ఓకే, ఎలా సార్ ఒకసారి? సో లెట్ మీ షో యూ దాట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మనం చూస్తుంది సుకన్య సమృద్ధి స్కీమ్ యోజన క్యాల్కులేటర్ అండి. సో ఇందులో మీరు ఎక్కడైతే ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాల్కులేటర్ కంటే ముందు నా ఫోన్లో ఈ పోస్టల్ యాప్ ఉంది, పోస్ట్ ఇండియాది. మీరు ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళది ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో ఈ యాప్లోనే మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్లోకి వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్కి వెళ్తే మీకు ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. ఈ పేర్లు ఇలా రోల్ చేయొచ్చు మీరు. సో యూ క్యాన్ సీ అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్లోనే ఉంది సుకన్య సమృద్ధి స్కీమ్, టాప్ నెంబర్ 1లో ఉంది. సో మంత్లీ కాంట్రిబ్యూషన్ దాదాపు 12,500. సో మీరు టోటల్ డ్యూరేషన్ తీసుకున్న తర్వాత ఎంతైతే డబ్బులు వస్తుందో ఆ డబ్బుల విషయం క్యాల్కులేషన్ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఫిజికల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు యాప్లోనే మీరు చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న పోస్టల్ ఆఫీస్ ఎక్కడైతే దగ్గరలో ఉందో అది కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట ఈ యాప్లో. సో మీకు టెన్షన్ లేదు. నౌ లెట్ మీ కమ్ టు ద క్యాల్కులేషన్ పార్ట్. సో ఇక్కడ మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సంవత్సరానికి 1,00,000. ఎందుకంటే నెలకి 12,500. సో అది మీరు చేస్తున్నారు. గర్ల్స్ ఏజ్, పాప ఏజ్ ఒకవేళ 10 years ఉంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మనకు ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు మీరు. అయితే స్టార్ట్ పీరియడ్ 2024, మనం ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు మీరు పెట్టిన పెట్టుబడి కాస్త 22,50,000 దగ్గరలో ఉంటుంది ఆ ఫిగర్. సో మీకు వచ్చే రాబడి కాస్త 69,27,532 రూపీస్ ఆఫ్టర్ 20th year అనమాట. అంటే అప్పటిదాకా పాప కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోతుంది కదండి, ఎందుకంటే నేను 10 yearsలో ఉన్నప్పుడు మీరు పెట్టుబడి పెట్టమంటున్నారు. ఒకవేళ పాప పుట్టంగానే పెడితే మీరు కరెక్ట్గా 20 years పాప ఏజ్ అయిందనుకోండి, అప్పుడు మీరు విడ్రా చేసుకోవచ్చు ఈ టోటల్ అమౌంట్ని. కానీ ఒకవేళ 20 years తర్వాత 10 years నుంచి చేశారనుకోండి 30 years అయిపోతుంది అప్పుడు పాప. 18th yearలో లేదంటే 21st yearలో కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే విడ్రాల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి, ఒక బయట యూనివర్సిటీకి పంపించాలి, లేదంటే ఇండియాలోనే పెద్ద పెద్ద చదువులు చదివించాలి అంటే కూడా ఖచ్చితంగా మీరు విడ్రా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ మీకు ఉంటుంది. అది మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో, లేదంటే మీకు ఎక్కడైతే సేవింగ్స్ అకౌంట్ ఉందో మీ బ్యాంక్లో అక్కడ కూడా వెళ్ళేసి మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అదే విధంగా మనము ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా ఇదే అమౌంట్ తోటి ఇంకొక వేరే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అందులో ఎంత వచ్చే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా మీకు కాస్త ఎక్కువే వస్తుంది కానీ తక్కువ మాత్రం రాదు. ఎందుకంటే రిస్క్ ఎలిమెంట్ అనేది కొంచెం పెరిగిపోతుంది. సో లెట్ మీ షో యూ. ఒకటే మాట, ప్రతి కూతురికి ఎవరైతే తండ్రి ఉన్నారో ఆర్ తల్లి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, రిస్క్ వల్ల భయపడకండి. నేను ఒకటే మాట చెప్తాను, ఎందుకంటే రిస్క్ అనేది మనకు ఎప్పుడు ఎక్కడైనా తగులుతుంది. కాబట్టి మీరు రిస్క్తో కూడిన ఇన్వెస్ట్మెంట్ కదా ఎందుకు చేయాలని చెప్పేసి మాత్రం భయపడకండి. మ్యూచువల్ ఫండ్స్లో అంత పెద్ద రిస్క్ అనేది ఉండదు. చూపిస్తుందని క్యాల్కులేటర్ చూడండి ఇక్కడ. సో 12,500 ప్రతి నెల మీరు పెట్టుబడి పెడుతున్నారు. జనరల్గా 15 నుంచి 20% వరకు ప్రతి ఏటా మీకు రిటర్న్ వస్తుందండి. కానీ నేను 12% తీసుకున్నాను ఇక్కడ, ఓన్లీ 12% పర్ యానం. ఇక్కడ మనం చూసుకుంటే 20 years మనం అనుకున్నాం కాబట్టి 20 years కోసం మీరు పెట్టుబడి పెడుతున్నారు. మీ టోటల్ పెట్టుబడి మీరు పెట్టింది 30 లక్షలు, మీకు వస్తున్న రాబడి కాస్త 1,24,89,349 రూపాయలు. దాదాపు మీకు 1,25 lakhs ఆఫ్టర్ 20th year మీకు వస్తుంది. సో ఇక్కడ అంటారా 70 లక్షల వరకు మీకు సుకన్య సమృద్ధిలో, ఇక్కడ 1,20,00,000 వరకు. డెసిషన్ మీది, ఆలోచించండి అండ్ ఇన్వెస్ట్ చేయండి. గ్రేట్ సార్. మరి ఇలా ఎవరైనా కూడా స్కీమ్స్ గురించి కావచ్చు, అప్పులున్నాయి, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఆల్టర్నేట్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ గురించి మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్లాస్ కాబోతుంది ఇది, ఎందుకంటే ఇది ఒక స్మార్ట్ క్లాస్ అనమాట. ఈ స్మార్ట్ క్లాస్ 14th April మార్నింగ్ 11 AM to 4 PM ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ నేను చెప్తాను. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే టాప్ 5 దేశాల్లో ఇండియా పేరు హ్యాపీయెస్ట్ సిటిజన్స్ అనేది అసలు మనం ఇండియన్స్ ఎక్కడ కనపడమండి. టాప్ 5 అన్నాను కదా మీకు, టాప్ 100లో కూడా భారతదేశం ఎక్కడ కనపడదు. ఎందుకంటే భారతదేశము స్టేటస్ ఎక్కడుంది తెలుసా? 126th పొజిషన్. అంటే భారతదేశంలో ఉన్న జనాభాలో మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరికైతే ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే మనం అందరం భారతీయులం, కానీ ఎవరికైతే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, ఆ క్రైసిస్ దేనివల్ల వచ్చింది? ఏదో ఒక తప్పు చేయడం వల్ల. అందులో చేసిన తప్పు అది మేజర్ ప్రాబ్లంగా మారుతుంది. దానివల్ల చాలామంది సంతోషంగా లేరు. ఫైనాన్షియల్ క్రైసిస్
కనపడినకి మాత్రం 140 కోట్ల జనాభా ఉన్నారు, కానీ అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దాదాపు 100 కోట్లు పైగా జనాభాకి. సో మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, ఉన్న అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి, సరే ఆ అప్పుల్లో ఎలాగో ఇరుక్కున్నాము, దానికోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, దానికి మన గ్రోమో అంది నెలకు 1,00,000 పైన మన ఇంట్లో కూర్చొని ఎలా సంపాదించాలి, దానికి మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి. అండ్ ఒకవేళ నాకంత టైం లేదండి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకుంటే, ఒక సంవత్సరం లోపే మీకు రిటర్న్స్ కావాలంటే స్టాక్ మార్కెట్లో 100% గ్యారంటీ రిటర్న్స్ ఎలా సంపాదించుకోవాలి, ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు చేయాల్సింది అంతే, మిగతాదంతా నేను చూసుకుంటాను. మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ 2 ఉండబోతున్నాయి. సో ఆలోచించకండి, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.